ద ఛానల్ జాబ్ గైస్. ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. డిట్టో ఆర్గనైజేషన్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్గనైజేషన్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా చేస్తూ ఉంటుంది. లైక్ మనకి ఈ ఆర్గనైజేషన్ ఒక ఇన్సూరెన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. లైక్ మనకి లైఫ్ హెల్త్ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అయితే కాదు ఇది. అండ్ ఇది ఇన్సూరెన్స్ లోనే కాకుండా ఆపరేషన్స్ లో, నెక్స్ట్ మనకి సర్వీస్ క్వాలిటీ, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ గా, తర్వాత క్వాలిటీ రిలేటెడ్ గా అయితే వర్క్ చేసే ఆర్గనైజేషన్ కూడా. సో అందులో నుంచే మనం ఒక పొజిషన్ అయితే ఈరోజు వచ్చిందన్నమాట, కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్. ఇది ప్యూర్లీ రిమోట్ ఆపర్చునిటీ అండి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బిఫోర్ దాట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ కోర్స్ వెబ్సైట్ నుంచి కూడా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తో పాటుగా మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తున్నాము. ఎవరైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన లింక్ ఏదైతే ఉందో జాబ్ కోర్స్ వెబ్సైట్ లింక్, దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయవచ్చు. సో మా టీం దానికి రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్ గా మేము ముందుంటాం. ఓకే, సో విల్ బి బ్యాక్ టు ద డిటో కెరీర్స్ అండి. సో మీకు డీటెయిల్డ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ద ఫ్రమ్ దేర్. అండ్ మన కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ఇట్స్ అ రిమోట్ ఆపర్చునిటీ. సో యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఎర్లియర్, ఇట్స్ అ ఫుల్ టైమ్ అండి. సో మనకు ఒకసారి ఆర్గనైజేషన్ రిలేటెడ్గా వీడియో ఒకసారి అయితే డీటెయిల్గా చూడండి. చూసిన తర్వాత అయితే మనకి డిటో ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్ గా ఇచ్చేసారనమాట. సో ఇక్కడ మనకి స్పామ్ ఉండదు, టార్గెట్స్ ఉండవు, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏమి సెల్ చేయమన్నమాట. విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, will give the orientation to the customers and explain them about the insurance and what is that experience will be do. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అండ్ నెక్స్ట్ రికమెండేషన్స్ రిలేటెడ్గా అయితే వర్క్ చేస్తాం అన్నమాట. సో ఇందులో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి యాజ్ అన్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పనంటే, వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా వర్క్ చేశారో అంటే కాల్ అయితే తీసుకున్నారో ఆ కాల్ని మానిటర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్సైట్స్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే క్రియేట్ చేయాలి, అసిస్ట్ చేయాలి, అండ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్గా ఓరియంటెడ్గా వర్క్ చేయాలని ఉంటుందన్నమాట. అండ్ మనకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, కస్టమర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని పెంచడానికి మీరు ట్రై చేస్తారనమాట. సో 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో. అండ్ నెక్స్ట్ మీకు కొద్దిగా కమ్యూనికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ బ్యాచ్ పాస్డ్ అవుట్ అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ ఆర్ బీటెక్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా కానీ అందరు కూడా అప్లై చేయవచ్చు. సో ఎలాంటి లైక్ లేవన్నమాట, అందరు కూడా అప్లై చేయవచ్చు, మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా కానీ. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసుకున్నా కానీ మీరు అప్లై చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాలన్నమాట. బికాస్ ఇట్స్ అ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, రిమోట్ కాబట్టి మీరు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ వీడియోలో చక్కగా మాట్లాడి మీ ఇంట్రొడక్షన్ అండ్ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ మీ హాబీస్ రిలేటెడ్గా అయితే వీడియోలో రికార్డ్ చేసి మీరైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ దాట్ మనకు ఒక 1 week to 10 days టైం అయితే పడుతుంది అన్నమాట. సో దాని తర్వాత అయితే మనకి తెలుస్తుంది. సో కంప్లీట్లీ మనకి శాలరీ కూడా 4.5 LPA అయితే ఉండబోతుంది అన్నమాట. సో ఇది మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. సో ఒకసారి డీటెయిల్గా అన్ని చూసిన తర్వాత మనమైతే అప్లై నౌ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ మనకి ఇక్కడ రెజ్యూమ్, తర్వాత మనకి ఈమెయిల్ ఐడి, బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. మీరు ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు ఎలా తెలుసు, అండ్ నెక్స్ట్ మీ సిటీసీ ఏంటి, అండ్ నెక్స్ట్ మీకు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అని ఈమెయిల్ ద్వారా అయితే కొన్ని బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఈమెయిల్ నుంచి నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అప్డేట్స్ అవన్నీ చూసుకోండి. బిఫోర్ ఫిల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్, లైక్ యూ హ్యావ్ టు నోటిఫై సమ్ థింగ్స్. లైక్ మనకి ఏంటంటే మీరు అప్లికేషన్ రెజ్యూమ్లో పెట్టేటప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ఏవైనా కానీ ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని ర్యాండమ్ అన్ని జాబ్స్కి అప్లై చేయకండి. దీనికోసం అప్లై చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ దీనికి రిలేటెడ్గా పెట్టి అండ్ నెక్స్ట్ కీవర్డ్స్ కూడా దీనికి రిలేటెడ్గా పెట్టి అప్లై చేయండి. దానివల్ల మీ రెజ్యూమ్ ఎక్కువగా
ముందుకు రావడానికి ఛాన్సెస్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం అప్లై చేసి ఎవరైతే రిప్లై వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా కమెంట్ డౌన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా నాకు ఒకసారి చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ టైం నేను అలాంటి వీడియోస్ తీసుకురావడానికి డెఫినెట్గా మీకోసం హెల్ప్ చేస్తాను. ఓకే, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ సో మచ్.